హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లైంట్ వచ్చేసి నానక్రామగూడలో అయితే మన కంప్లైంట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి అయితే మనం వెహికల్ తీసుకొని అయితే విజిట్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాం. కస్టమర్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. గల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్స్. దీంట్లో వచ్చేసి సీసీ క్యామ్స్కి యూజ్ చేసుకునే టీవీ ఏదైతే ఉంటుందో 55 ఇంచెస్ ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ. ఇక్కడ మోడల్ నెంబర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో అనేది పిక్చర్ అనేది జంప్ అవుతా ఉంది. ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి L55M5 మోడల్. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది టోటల్ ఇలా జంప్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే మన కంప్లైంట్ అయితే బుక్ చేసుకున్నారు. సో మన సబ్స్క్రైబర్ ఈ అపార్ట్మెంట్లో ఒక పర్సన్, సో వాళ్ళకి చెప్పడం వల్ల మనకి కాల్ అయితే బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్లోనే టోటల్ ఓపెన్ చేసి టీవీ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి దీంట్లో ఇంటర్నల్ ప్రాబ్లం ఏముందని చెప్పేసి కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దాంట్లో ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్స్ 2 సెక్షన్స్లో 1 సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. ఒకసారి మీకు ఎల్ఈడి టెస్టర్ ద్వారా ఒకసారి మీకు కూడా క్లియర్ నేను చూపిస్తాను. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు 47.2 వోల్టేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇంకో సెక్షన్ వచ్చేసి 42 సంథింగ్ వేరియేషన్ అయితే చూపిస్తుంది. అంటే సంథింగ్ ఇంటర్నల్ షార్ట్ ఉండటం వల్ల మనకి ఈ వోల్టేజ్ అనేది లోలో చూపిస్తుంది. సో దానివల్ల మనకి పిక్చర్ అనేది టోటల్ ఇలా జంపింగ్ అవుతుందని చెప్పేసి కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి కస్టమర్కి అయితే చూపించిన తర్వాత కస్టమర్ అయితే పర్మిషన్ తీసుకొని అవుటింగ్ పాస్ తీసుకున్న తర్వాత మన వెహికల్ అయితే టోటల్ క్యారీ చేయడం జరిగింది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్న తర్వాత టోటల్ ఒకసారి వన్స్ చెక్ చేయడానికి అయితే టోటల్ ఓపెన్ చేసి చెక్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు టోటల్ జంపింగ్ అనేది అవుతుంది. ఇంటర్నల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ అది ఓపెన్ చేసిన తర్వాత రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎస్టీ ప్యానెల్ అనేది చూడొచ్చు. దీంట్లో యూజ్ చేసే ప్యానెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టీ ప్యానెల్ అంటారు. సో రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కింద ఇంటర్నల్ బ్యాక్లైట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ బ్యాక్లైట్ కూడా ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. షీట్స్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పికప్ అండ్ డ్రాపింగ్ డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఇన్ కేసు అక్కడ అవ్వని సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో మనం పికప్ అనేది చేసుకొని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టోటల్ టెస్టింగ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు ఆన్ చేసి కూడా ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఇలాంటి సర్వీస్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అని మన సర్వీస్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్ చేసినప్పుడు డిస్కో లైట్స్ ఎలా వస్తుందో అలా జంపింగ్ అనేది అవుతుంది. ఇంటర్నల్ లైట్స్ అనేది ఇలా ఫ్లికరింగ్ టైప్ వస్తూ ఉన్నాయి. సో దానివల్ల మనకి పిక్చర్ మీద లైట్స్ అనేది ప్రాపర్గా రాకపోవడం వల్ల మనకి ఇలా జంపింగ్ అనేది పిక్చర్ అనేది జంప్ అవుతూ ఉంది. సో ఈ పిక్చర్ ట్యూబ్ అనేది రీప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడవచ్చు మీరు. మన సర్వీస్ టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ టోటల్ పార్ట్ నెంబర్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంటర్నల్ బ్యాక్లైట్ అనేది టోటల్ రీప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఆర్డర్ పెట్టిన మన కొత్త లైట్స్ అయితే ఎల్ఈడి ట్యూబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో ఇంటర్నల్ పాతవి ఏవైతే ఉంటో వాటిని రిమూవ్ చేసిన తర్వాత కొత్తవి ఏవైతే ఉంటో వాటిని స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. కొత్తవి అయితే ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని కూడా మీకు ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఈ లైట్స్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్ చూడొచ్చు. ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ స్విచ్ బటన్ అయితే చూడొచ్చు. స్విచ్ బటన్ ఆన్ చేసిన తర్వాత మనకి స్టాండ్ బై అనేది రిలీజ్ అయిన తర్వాత బ్యాక్ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఇక్కడ మీరు క్లియర్ చూడొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి వేరియేషన్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందు లైట్స్ అనేది టోటల్ బ్లింక్ అవుతూ ఉండేది. సో రిఫ్లెక్టింగ్ షీట్స్ ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆన్ చేసి అయితే మళ్ళీ చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏం రిపేర్ ఉన్నా కానీ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. హోమ్ సర్వీస్ అవ్వచ్చు, ఆఫీస్, రెస్టారెంట్స్, బార్ అండ్ ఎనీథింగ్ ఎక్కడైనా మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బల్క్లో కూడా మనం సర్వీస్ అనేది చేస్తాం. సో ఇక్కడ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. టోటల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే తీసుకురావడం జరిగింది. సో టెస్టింగ్ ప్రాసెస్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. టెస్టింగ్ ప్రాసెస్ టోటల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్ ప్లేస్కి అయితే మళ్ళీ పికప్ చేసుకొని డెలివరీ ఇవ్వడానికి అయితే మనం స్టార్ట్ అయ్యాం. గల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్స్ మీకు ఎదురుగా బోర్డు అయితే చూడొచ్చు, గల్ఫ్ వ్యూ అని చెప్పేసి. సో కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేసి టోటల్ ఎవ్రీథింగ్ అయితే చూపించడం జరిగింది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.